నేమ్ ఇస్ టీ ఎగ్లెస్ ఇంటర్ సెకండరీ బయోపిక్ చెప్తున్నా. నేను చెప్పబోయే టాపిక్ పిండి పదార్థంపై లాలాజల అమలు చర్య. కావలసిన పరికరాలు: పరిశీలనిక, 1% పిండి పదార్థ ద్రావణం, అయోడిన్ ద్రావణం, మిల్లిక్స్ యోజన్ మొదలైనవి. విధానం: 2 వేర్వేరు పరిశీలనికలు 1 మిల్లీమీటర్ పిండి పదార్థ ద్రావణం తీసుకోవాలి. మొదటి పరిశీలనికలు కొన్ని చుక్కల అయోడిన్ ద్రావణం కలిపితే 5 గంటల నీటి వర్గంలో మారుతుంది. కాబట్టి ఇచ్చిన పిండి పదార్థ ద్రావణం నిర్ధారణ అయింది. రెండో పరిశీలన ద్రావణం కొద్దిగా లాలాజలం కలిపి ఈ పరిశీలనికల్లో 30 ఉష్ణోగ్రత వద్ద వాటర్ బాత్ 15 నుంచి 20% పాటు ఉంచాలి. తర్వాత పరిశీలన ద్రావణంలో సగభాగం మూడో పరిశీలనకు తీసుకోవాలి. రెండవ పరిశీలన ద్రావణంలో అయోడిన్ చుక్కలు కలిపితే నీటి వర్ణంలో కనిపించదు. కాబట్టి ఇచ్చిన పిండి పదార్థ ద్రావణం అమలు చర్య జలవిశ్లేషణ చెంది మరియు మార్గోజన్ నిర్ధారణమైంది. మూడో పరిశీలన ద్రావణంలో 2 మిల్లీమీటర్ల మిల్లిక్స్ యోజన్ కలిపితే వేడి చేస్తే అది ఎరుపు రంగులో మారుతుంది. దీన్ని బట్టి పిండి పదార్థ ద్రావణం గ్లూకోజ్ నిర్ధారణమైంది. ఫలితం అయోడిన్ ద్రావణం కలిసినప్పుడు నీటి వర్ణంలో కనిపించదు మరియు మిల్లిక్స్ యోజన్ కలిపితే ఎరుపు రంగులో కనిపిస్తుంది. కాబట్టి పిండి పదార్థంపై లాలాజల చర్య నిర్ధారణమైంది. థ్యాంక్ యూ ఆల్.